ఉన్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వ చెరువులో 170/1 సర్వే నెంబర్లో వెలిసిన 8 విల్లాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు. మల్లంపేట కత్వ చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో 142 ఎకరాలు ఉండగా లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో 2020-21 సంవత్సరానికే 320 విల్లాలను కన్స్ట్రక్షన్ చేసింది. ఈ సంస్థ అప్పటికే 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకున్న మిగతా వాటన్నింటినీ ఫోర్జరీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేసిందన్న ఆరోపణలతో అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీష్ నేతృత్వంలో డిపిఓ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి 208 విల్లాలకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని నోటీసులు జారీ చేసి సీజ్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈ అక్రమ విల్లాలకు హైడ్రా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మల్లంపేట్ 170 సర్వే నంబర్ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్లో మన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ అండ్ హైడ్రా అఫీషియల్స్. దీంట్లో గతంలో కూడా నోటీసులు ఇష్యూ చేశాము, వీళ్ళు కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్నాము. ఇక్కడ జరిగినవి అన్ని అక్రమ నిర్మాణాలని వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళతో ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్స్ మార్కింగ్ అయినాయి. దాంట్లో 20 విల్లాలు మార్కింగ్ చేసినాము. దాంట్లో అన్ని కూల్చివేస్తున్నాము ఆదేశాలు మేడం. ఇక్కడ వెరీ పర్టికులర్లీ మన హైడ్రా కమిషన్ గారి ఆదేశాల మేరకు చెరువు మీద అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో వచ్చినాయి. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం జరిగింది. అదే గతంలో చింత చెరువు కూడా చేసినాము, ఇంకా ఈ కత్వా చెరువు అని అంటాం దీనికి, ఇక్కడ కూడా అవుతున్నాయి. ఇంకా మా దృష్టిలో ఏమేమి వస్తున్నాయి చెరువుల మీద అక్కడ ఖచ్చితంగా గౌరవ ఆదేశాల మేరకు కూల్చివేస్తామని ఇలా నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాము. ప్లస్ బిల్డింగ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళను మోసపోవద్దు అని చెప్తున్నాము. వీళ్ళకు కూడా అక్రమ నిర్మాణాలు వాళ్ళ సంస్థలు అన్ని పర్మిషన్స్ తీసుకొని మన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ ప్లస్ చెరువుల మీద ఎఫ్ఎంఏ ఆక్యుపేషన్ అవుతున్నాయి. దానికి మళ్ళీ హెచ్చరించి నోటీస్ ఇచ్చి కూల్చోవేస్తాం. అదే మీరు ఖచ్చితంగా టైటిల్ డీడ్స్ ఎక్కడ కడుతున్నారు అవి అన్ని వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. మీకు కూడా దాని మోసపోవద్దు, మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలని మేము సలహా చేస్తున్నాము.